ఐపీఎల్లో ఆర్టీఎం రైట్ టు మ్యాచ్ రూల్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ నిబంధనను 2022 మెగా వేలంలో బీసీసీఐ సైడ్ చేసింది. 3 ఏళ్ల తర్వాత మళ్లీ అమలు చేయబోతోంది. అయితే ఈ నిబంధనను ఈసారి బీసీసీఐ మార్చేసింది. ఇదే ఇప్పుడు కొన్ని ఫ్రాంచైజీలకు నచ్చటం లేదని చర్చ జరుగుతోంది. ఆర్టీఎం నిబంధనపై మరోసారి ఆలోచించాలని కొన్ని ఫ్రాంచైజీలు బీసీసీఐకి సూచించినట్టుగా కథనాలొస్తున్నాయి. ఆర్టీఎం ప్రకారం ఎవరైనా ప్లేయర్ను వేలానికి వదిలివేసినా మళ్లీ వేలంలో అదే ఫ్రాంచైజీ దక్కించుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యర్థి ఎంత బిడ్ వేస్తుందో అదే ధరకు పాత ఫ్రాంచైజీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు జస్ప్రీత్ బుమ్రాను ముంబై ఇండియన్స్ వదిలేసిందనుకుందాం. బుమ్రా కోసం ఆర్సీబీ 20 కోట్లు బిడ్ వేసిందనుకుందాం. అప్పుడు పాత నిబంధన ప్రకారం అయితే అదే 20 కోట్లకు ముంబై ఇండియన్స్ తీసుకునే అవకాశం ఉండేది. అయితే కొత్త నిబంధన ప్రకారం 20 కోట్లకు తీసుకునే ఛాన్స్ ఉండదు. ఆర్సీబీ మరోసారి బిడ్ వేయవచ్చు. 25 కోట్లకు బిడ్ వేస్తే ముంబై ఇండియన్స్ 25 కోట్లకు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బుమ్రా వెళ్లిపోతాడు. అందుకే ఆర్టీఎం కొత్త రూల్పై ఫ్రాంచైజీలు ఆసక్తిగా లేవని ప్రచారం జరుగుతోంది. ప్రాథమిక ఉద్దేశానికి కొత్త నిబంధన విరుద్ధంగా ఉందనే చర్చ జరుగుతోంది. కావాలని ప్లేయర్ రేటును పెంచడానికి ఛాన్స్ ఉంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వేలంలో పోటీని పెంచేందుకే ఆర్టీఎం కొత్త రూల్ను తెచ్చారేమో అనే వాదన పెరుగుతోంది. దీనిపై ఫైనల్గా బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ వేలానికి సంబంధించిన రిటెన్షన్ నిబంధనలను బీసీసీఐ ఇటీవలే ప్రకటించింది. ప్రతి జట్టు 6 ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చని సూచించింది. అందులో ఒకరిని రైట్ టు మ్యాచ్ నిబంధన ద్వారా తీసుకోవాలందే. రిటైన్ చేసుకునే ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలో 75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈసారి ప్రతి జట్టు పర్స్ విలువ 120 కోట్లకు పెరిగింది. రిటైన్ చేసుకున్న తొలి ఆటగాడికి 18 కోట్లు ధర దక్కుతుంది. రెండో ఆటగాడికి ఫ్రాంచైజీ 14 కోట్లు చెల్లించాలి. మూడో ఆటగాడి కోసం 11 కోట్లు ఇవ్వాలి. 4గో ఆటగాడికి కూడా భారీ మొత్తం ఇవ్వాల్సిందే. 4గో ప్లేయర్ కోసం 18 కోట్లను ఫ్రాంచైజీ ఖర్చు చేయాల్సి ఉంటుంది. 5దో ఆటగాడి కోసం 14 కోట్లు చెల్లించాలి. ఏ ఫ్రాంచైజీ ఎవరిని అట్టిపెట్టుకుంటుందనే విషయంపై త్వరలో క్లారిటీ రాబోతోంది. ఈ నెలాఖరు వరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కు ఫ్రాంచైజీలు లిస్టును పంపాల్సి ఉంటుంది. మొత్తానికి ఈసారి ఫ్రాంచైజీల రూపురేఖలు మారబోతున్నాయి. కీలక ఆటగాళ్లను మాత్రం ఫ్రాంచైజీలు వదలకపోవచ్చు. ఈసారి స్టార్ ఆటగాళ్లకు వేలంలో భారీ ధరలు దక్కే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఒకవేళ ముంబైని రోహిత్ వదిలేస్తే రికార్డ్ లెవెల్లో ధర వస్తుందని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.